తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనే కుట్ర జరుగుతున్నదా? కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు ఇప్పుడు ఎందుకు కళతప్పుతున్నాయి? కార్పొరేట్ విద్యా సంస్థల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఫీజుల నియంత్రణకు సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటివరకు విద్యాశాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? సంక్షోభంలో కూరుకుపోతున్న ప్రభుత్వ విద్యారంగంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. అద్భుతాల నుంచి అధోగతి దిశగా తెలంగాణ విద్యారంగం పతనమవుతుందా? 6 నెలలుగా రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు, నీటి సమస్యలు అమాంతం పెరుగుతున్నట్లే విద్యా వ్యవస్థ పనితీరు కూడా రోజు రోజుకు దిగజారిపోతోందా? రేవంత్ రెడ్డి సర్కార్ తీరు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులే ఉన్నా సరైన సన్నద్ధత లేకపోవడం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తోంది. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టలేని ప్రస్తుత పాలకుల చేతగానితనం పేదల పాలిట గుదిబండలా మారుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యారంగ పరిస్థితికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన వైభవానికి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. నాడు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ 3 రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైద్య రంగంలో ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ హాస్పిటళ్ల స్థాయికి చేర్చారు. సాగులో మన రైతులు సంచలనాలు సృష్టించే విధానాలను అమలు చేశారు. వీటితో పాటు విద్యారంగంలోనూ మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సంస్కరణలు తీసుకొచ్చారు. కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా సంక్షేమాన్ని అమలు చేసి చూపించారు. నిరుపేద విద్యార్థులందరికీ అంతర్జాతీయ స్థాయి విద్యను అందించారు. వందలాదిగా గురుకులాలను ఏర్పాటు చేసి తెలంగాణ విద్యారంగాన్ని సమున్నత స్థానానికి తీసుకెళ్లారు. సీనియర్లను విద్యాశాఖ మంత్రులుగా నియమించి సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచిన నాటి కేసీఆర్ సర్కార్ తర్వాత గురుకులాల ఏర్పాటుతో జోరు పెంచింది. ఆనాడు తెలంగాణలో 100 లోపే ఉన్న గురుకులాల సంఖ్యను ఏకంగా 1100కు చేర్చింది. విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారాన్ని సైతం అందించింది. నాటి సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించిన కేసీఆర్ అప్పటి నుంచి మరిన్ని అద్భుతాలకు బాటలు వేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్గదర్శకత్వంలో తెలంగాణ గురుకులాల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. పోటీ పరీక్షల్లో సత్తా చాటారు. లక్షలు పోసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేరినా సాధించలేని ప్రతిభను ప్రదర్శించారు. కొందరు విద్యార్థులు తమ అభిరుచికి తగినట్టుగా సాహస యాత్రలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద పర్వతాలు అధిరోహించి రికార్డులు సృష్టించారు. పదేళ్లుగా కేసీఆర్ సర్కార్ ఇంతగా శ్రమిస్తే వచ్చిన 6 నెలల్లోనే విద్యారంగాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల ప్రచారంలో మెగా డిఎస్సి అన్నారు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఆఖరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది పోయి ఉన్న ప్రభుత్వ గురుకులాలను మూసేసే కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం నియమించలేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వయాన తన దగ్గరే విద్యాశాఖ అట్టిపెట్టుకుని ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థకు రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటితో ఇక్కడే అర్థమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ మాటే లేదు. ఫలితంగా మధ్యతరగతి ప్రజలపై అంతులేని భారం పడుతోంది. మరోవైపు సర్కారీ బడుల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ అయితే ఇప్పటి వరకు అతీగతి లేదు. ఎంతమందికి అవి అందాయన్న వివరాలు ప్రభుత్వ అధికారుల దగ్గరే లేకపోవడం విడ్డూరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఎన్రోల్మెంట్ కూడా తగ్గే ప్రమాదం ఉందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజలకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. మంత్రిత్వ శాఖను పూర్తి స్థాయిలో కేటాయించకుండా తన వద్దే రేవంత్ ఎందుకు కట్టిపెట్టుకున్నారు?
విద్యాశాఖ తన వద్దే ఉన్న రేవంత్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? విద్యారంగంలో కార్పొరేట్ శక్తులకు తన ఉదాసీనత మేలు చేస్తుందని ముఖ్యమంత్రికి తెలియదా? ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు చేసేందుకే రేవంత్ ఇలా వ్యవహరిస్తున్నారా? ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి వసూళ్లు చేసి తన పార్టీ నాయకత్వానికి కప్పం కట్టేందుకు రేవంత్ కుట్ర పన్నారా? ఎన్నికల్లో విద్యారంగానికి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నది ఇందుకేనా? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జాప్యం కూడా ఈ నిర్లక్ష్యంలో భాగమేనా? ఇలా ప్రజల్లో రకరకాల ప్రశ్నలు రేవంత్ సర్కార్ తీరుపై చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ వాగ్దానాలు నిలబెట్టుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతోంది. పథకాల అమలు కోసం నిధుల సమీకరణలో భాగంగా ప్రాధాన్యత రంగాలకు సైతం నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు వ్యూహం కారణంగానే విద్యారంగానికి నిధులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల పెంపుపై చూసి చూడనట్లు వ్యవహరించడంపై కూడా పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. విద్యారంగం విషయంలో రేవంత్ ప్రభుత్వ తీరు మారకుంటే రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధికి విఘాతం కలుగుతుంది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాలు తగ్గిపోతాయి. ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదముంది. కార్పొరేట్ విద్యా సంస్థల ఆధిపత్యం పెరిగి నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురిస్తుంది. 10 ఏళ్ల క్రితం అభివృద్ధి దిశగా మొదలైన తెలంగాణ అడుగులు తిరిగి అక్కడికే చేరుకునే దారుణమైన ఫలితాలను రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం ప్రస్తుత పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదన్నదే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది. విద్యతోనే వికాసం సాధ్యమని నమ్మిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ దిశగానే తన కార్యాచరణ అమలు చేశారు. 10 ఏళ్లలో ఏ కొత్త రాష్ట్రం అందుకోలేని ఉన్నత ప్రమాణాలను విద్యారంగంలో నెలకొల్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర విద్యార్థులు కూడా భవిష్యత్తుపై ఎంతో భరోసా కలిగి ఉండేవారు. కానీ కేవలం 5-6 నెలల్లోపే అంతా తలకిందులైంది. ఈ అద్భుతాలన్నీ కనుమరుగైపోతున్నాయి. తెలంగాణ విద్యారంగంలో ప్రగతి పవనాలు తిరోగమిస్తున్నాయి. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సమస్య అర్థమయ్యేదెన్నడో, రాష్ట్ర విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యేదెన్నడో కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.